పోస్ట్ కాయిటల్ బ్లీడింగ్ అంటే మీ పార్ట్నర్ తో కలిసిన తర్వాత అంటే సెక్షువల్ ఇంటర్ కోర్స్ తర్వాత బ్లీడింగ్ అయితే దాని సిగ్నిఫికెన్స్ ఏంటి ఈ రోజు మన డిస్కషన్. దిస్ ఇస్ డాక్టర్ పప్పు శాంతి ఫ్రమ్ శాంతి మెటర్నిటీ అండ్ ఇన్ఫర్టిలిటీ క్లినిక్. సో ఆఫ్టర్ సెక్షువల్ యాక్టివిటీ మీకు లైట్ గా అంటే మినిమల్ బ్లీడింగ్ అయితే కంగారు పడాల్సిన అవసరం లేదు. అదే హెవీ బ్లీడింగ్ అవుతుంది, సివియర్ పెయిన్ వస్తుంది, ఆర్ ఫౌల్ స్మెల్లింగ్ అంటే వాసన చెడు వాసన ఉండే వైట్ డిశ్చార్జ్ తో కలిసి బ్లీడ్ అవుతుంది అంటే మాత్రం వెంటనే ఇమీడియట్ గా గైనకాలజిస్ట్ కలవాల్సిన అవసరం వస్తుంది. మా దగ్గరకు వచ్చినప్పుడు యూజువలీ మేము ఏం చూస్తాము అంటే యూజువలీ పోస్ట్ కాయిటల్ బ్లీడింగ్ అంటే కలిసిన తర్వాత బ్లీడింగ్ కి కారణం మాక్సిమం మనకి సర్విక్స్ దగ్గర ఉంటుంది, అంటే ముఖద్వారం దగ్గర. సో మేము ఎగ్జామిన్ చేస్తాం, స్పెక్లం పెట్టి ఎగ్జామిన్ చేసి అక్కడ ఏదైనా ఇన్ఫెక్షన్ ఉందా, ఇరోజన్ ఉందా, లేదు పాలిప్స్ ఏమైనా ఉన్నాయా, కారణం ఏమైనా కనిపిస్తుందేమో చూస్తాం. ఇక్కడ గానీ ఏది కారణం కనిపించకపోతే స్కాన్, అల్ట్రాసౌండ్ కూడా అడ్వైస్ చేయడం జరుగుతుంది. అల్ట్రాసౌండ్ లోనే గర్భసంచిలో ఏదైనా పాలిప్స్ ఉందా కూడా కొన్నిసార్లు కలిసిన తర్వాత బ్లీడింగ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇలా చూసిన తర్వాత వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ రేర్ గానే, సో కంగారు పడుతూ సర్వైకల్ క్యాన్సర్ ఒకటి రూల్ అవుట్ చేసుకోవాల్సి వస్తుంది. దానికి కంపల్సరీగా మేము ప్యాప్ స్మియర్ అడ్వైస్ చేస్తాం. ఈ టెస్ట్ అన్ని చేయించుకుంటే సరిపోతుంది. దిస్ ఇస్ ఆల్ అబౌట్ పోస్ట్ కాయిటల్ బ్లీడింగ్. థ్యాంక్ యూ.